చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, కనికర సంపన్నుడా, కరుణ వాత్సల్యం కలిగిన దేవా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, మా ఆశ్రయ దుర్గమై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు మరొక్కసారి నీ పాద సన్నిధిని చేరి ఉన్నా దీనులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ప్రత్యక్షతను మాకు అగుపరచండి ప్రభువా. మమ్మల్ని సంపూర్ణులుగా చేయటానికి, నీ కొరకు మమ్మల్ని ఫలింప చేయటానికి, నీ వలే మమ్మల్ని మార్చటానికి అవసరమైన మాటలు మీరుగా బోధించండి. నేను అజ్ఞానిని, అవివేకిని ప్రభువా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మీరే బోధించువారుగా, గ్రహింపచేవారుగా, ఒప్పింపచేవారుగా ఆత్మకార్యాన్ని జరిగించండి. యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తోడై ఉండి అతను వెళ్ళిన చోటల్లా కూడా జయమిచ్చాడు. ఏమిచ్చాడు? ఒకటి, దేవుడు తోడుగా ఉన్నాడు. రెండోది, దేవుడు జయమిచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమిచ్చిన వాడుగా ఉన్నాడు? జయమిచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడై ఉండును గాక. నీవు వెళ్ళిన చోటల్లా కూడా జయము పొందుదువు గాక. గడచిన సంవత్సరాల్లో అపజయాలు పొందావు. అపజయాలతో నీ జీవితంలో నిరాశ, నిస్పృహల్లో బ్రతికావు. అపజయాలను బట్టే నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్నో నీవు ఎదుర్కొన్నవాడుగా ఉన్నావు. ఈ సంవత్సరం దీవెనకరమైన సంవత్సరం. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో జయ జీవితం ఇవ్వబోతున్న సంవత్సరం. ప్రియులారా, ఈ రోజున దేవుడు నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు తోడుగా ఉండి, నీకు తోడై ఉండి, నీ వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు జయమిచ్చునుగాక. అతడు అని రాయబడి ఉంది. అతగాడు ఎవరయ్యా అంటే హిజ్కియా మహారాజు. చెప్పండి. యోధా ప్రజలను పరిపాలిస్తున్న ఓ మహారాజుకి దేవుడు తోడుగా ఉన్నాడట. ఈ రోజున మహారాజుకి దేవుడు తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లా కూడా జయమిచ్చేను అని రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది? జయమిచ్చేను అని రాయబడి ఉంది. రాజుగారికి తోడు ఎవరు ఉంటారు? వాస్తవంగా రాజుగారికి ఈ లోకంలో తోడు ఎవరు ఉంటారండి? ఇంటి దగ్గర ఉంటే భార్య ఉంటుంది, బయటికి వెళితే సైన్యాధిపతి ఉంటాడు, యుద్ధానికి వెళితే సైన్యం తోడుగా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడట. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడట. దేవుడు తోడుగా ఉండి ఆయన వెళ్ళిన చోటల్లా జయమిచ్చాడు. ఏమిచ్చాడు? ఒక దైవ సేవకుడిగా, మీ ఆశీర్వాదం కోరుకున్న ఒక దైవజనుడిగా చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళిన చోటల్లా జయం పొందుదువుగాక.
గడచిన సంవత్సరాల్లో అపజయాలు చూసావు, ఆవేదనతో జీవితాన్ని గడిపావు, ఇంకా నిరాశ నిస్పృహల్లో ఈ సంవత్సరంలోనికి అడుగుపెట్టావు. కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ శుభవేళ నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళిన చోటల్లా జయం పొందదోగాక. అతగాడికి దేవుడు తోడై ఉండటానికి, అతడు వెళ్ళిన చోటల్లా జయం పొందటానికి కారణాలు ఏంటి? దేవుడు మనకి తోడుగా ఉండి మనం వెళ్ళిన చోటల్లా జయం పొందాలంటే మనం ఏం చేయాలి? అతగాడు ఏం చేశాడు? దేవునికి తోడుగా దేవుడు తోడై ఉండటానికి, దేవుడు విజయశీలుడిగా నిలబెట్టడానికి, వెళ్ళిన చోటల్లా జయముందిన వాడగా ఘనత పొందటానికి, ఖ్యాతి నొందటానికి కారణం ఏంటో తెలుసా? హిజ్కియా 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఏ సంవత్సరం? 25 సంవత్సరాల వయసులో, నిండు యవన దశలో రాజు అయ్యాడు. యోధా ప్రజలను పరిపాలించటానికి రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఆ యవ్వన దశలో ఉన్న హిజ్కియా యొక్క జీవితంలో రాజైన వెంటనే ఆయనకి ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలండి? రాజైన వెంటనే బంధుమిత్రాదులు, రక్త సంబంధికుల్ని పిలుపుంచుకొని విందులు చేసి పార్టీ చేసుకోవాలి. ఈరోజు నా చిన్న పదవి వచ్చిందనుకోండి, చిన్న ఎమ్మెల్యే గాను, అంతకన్నా చిన్నది ఒక ప్రెసిడెంట్ గాను, మనకి ఒక చిన్న పదవిని ఇచ్చాడు దేవుడు. మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటి? మనకి ఎవరు జ్ఞాపకం వస్తారో తెలుసా? కార్యకర్తల జ్ఞాపకం వస్తారు, పార్టీ నాయకుడు జ్ఞాపకం వస్తాడు. వారిని పిలిపించుకుని మనం ఏం చేస్తామో తెలుసా? సింహాసనం మీద కూర్చుంటాం. తప్పులేదు, దేవుడు నేను ప్రేమించి నీకు ఒక పదవిని ఇచ్చినంత మాత్రాన నేను తప్పు పట్టట్లా. నీకు పదవి ఇచ్చిన, ఉన్నతమైన స్థితి ఇచ్చిన, ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చిన, ఉన్నతమైన వ్యాపారం ఇచ్చిన, ఉన్నతమైన కుటుంబాన్ని ఇచ్చిన, నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు రావాలి. ఆమేన్. మరి నీ జీవితంలో దేవుడు తోడై ఉండాలంటే వ్యవసాయం చేస్తున్నావు, దేవుడు తోడుగా ఉండాలి. వ్యవసాయం చేస్తున్నావు, దాంట్లో నీకు జయాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? జయాన్ని ఇవ్వాలి. కానీ మన జీవితాల్లో ఎందుకు దేవుడు జయం ఇవ్వట్లా? దేవుడు ఎందుకు నీతో కూడా రావట్లేదు అంటే, మన జీవితాల్లో అసలు దేవుడు జ్ఞాపకం రాడు ఫస్ట్. కానీ ఈ మహారాజులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? షేబా దేశపు రాణి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29:3. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేసి. అందరు నా వైపు చూడండి. ఇతడు రాజైన వెంటనే అతనికి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? దేవుని మందిరం జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? దేవుని మందిరం జ్ఞాపకం వచ్చింది. ఆయన రాజైన మొదటి నెలలోనే, మొదటి సంవత్సరంలోనే ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరము యొక్క తలుపులను తెరిచాడట. ఆమేన్. మందిరపు తలుపులు తెరిచిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీకు దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు కృతజ్ఞురాలువై నువ్వేం చేయాలో తెలుసా?
దేవుడు నీకిచ్చిన దాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించేవాడగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నూతన సంవత్సరం ఇచ్చాడు నీకు. ఏ సంవత్సరం? నూతన సంవత్సరం దయా కిరీటంగా మీకు దయచేశాడు. మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో కృతజ్ఞులై బ్రతకాలి. ఏం బ్రతకాలి? 25 సంవత్సరాల వయసులో హిజ్కియాకి దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెడితే ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? దేవుని మందిరం జ్ఞాపకం వచ్చింది. ఈ రోజున యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? 25 సంవత్సరాల లో ఉన్న వారు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి దేవుని మందిరం జ్ఞాపకం వస్తుంది? ఎంతమంది దేవుని మందిరం జ్ఞాపకం వస్తుంది? అయ్యో, దేవుడు నన్ను యవన దశలో నా చేతి పనులను ఆశీర్వదించాడు. ఇదిగో నాకు ఒక నూతన సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చాడు. ఇదిగో నా జీవితంలో వ్యాపారాన్ని ఇచ్చాడు. నా జీవితంలో వ్యవసాయ రంగాన్ని ఇచ్చాడు. ఇదిగో నా జీవితంలో నన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. నా కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు అని ఎంతమందికి దేవుని మందిరం జ్ఞాపకం ఉంది? దేవుని మందిరం జ్ఞాపకం ఉందండి. యవ్వన దశలో రాజ్యరిక భారం కలిగి ఉన్న ఆ వ్యక్తికి, రాజ్యాన్ని పరిపాలన చేయవలసిన వ్యక్తి, రాజ్యం యొక్క విధిని తెలుసుకోవలసిన వ్యక్తి. బాబు ఏంటి వెనక్కి వెళ్తున్నావు? రాజ్యనీతి గురించి ఆలోచించవలసిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? దేవుని మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. దేని గురించి అండి? ఈరోజు యవన బిడ్డల్లో ఏది ఆశ? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? యవన దశలో నా మందిరాన్ని గురించిన ఆశ ఉండాలి. నా మందిరాన్ని గురించిన తపన వారి జీవితాల్లో ఉండాలి. దేవుని మందిరాన్ని గురించినటువంటి ఒక దప్పిక వారి జీవితాల్లో ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున భారతదేశంలో హిజ్కియా లాంటి యవ్వన బిడ్డలను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఈ కోరేపల్లి గ్రామంలో దేవుడు హిజ్కియా లాంటి యవ్వన బిడ్డలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో జయ జీవితాన్ని ఇవ్వాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి నీ మీద ఉండి నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు కలగ చేయాలంటే నీ జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని మందిరం. ఏం జ్ఞాపకం రావాలి? ఈ మహారాజుకి అంతగా దేవుడు తోడై ఉండటానికి, అంతగా జయ జీవితాన్ని ఇవ్వటానికి కారణం ఏంటంటే దేవుని మందిరం జ్ఞాపకం వచ్చింది. ఆయన రాజయ్యాడు. రాజ్యనీతిని గురించి, ఆ రాజ్యం యొక్క సరిహద్దుల్లో ఉన్న శత్రువులను గురించి, రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి ఆయన ఆలోచించలేదు. కానీ మొదట దేవుని గురించిన స్పృహ ఆయన కలిగి ఉన్నాడు. దేవుని గురించిన స్పృహ అతడు కలిగి ఉన్నాడు. నేనేమై ఉన్నానో ఇది దేవుని కృప వలన. ఏ వలన? దేవుని కృప వలనే నేను అయ్యున్నా. ఓ రాజునయ్యానంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. రాజ్యంలో నాకంటే యోగ్యులు, నాకంటే పరిశుద్ధులు, నాకంటే బలవంతులు, నాకంటే జ్ఞానవంతులు ఎందరో ఉండగా దేవుడు నన్ను మాత్రమే ప్రేమించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనే దేవుని గూర్చిన స్పృహ ఆ యవన బిడ్డలో కనపడింది. ఈ రోజున యవన పిల్లలు దేవుని గూర్చిన స్పృహ ఉందా? మందిరాన్ని గురించిన తపన ఉందా? ఈ రోజున నాకు బలం ఉంది, నాకు వయసు ఉంది, నా జ్ఞానాన్ని బట్టి ఏదైనా చేయగలను, ఇదిగో నా బలగాన్ని బట్టి ఏదైనా నేను చేయగలను, నా వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ధనం ఉంది, నేనేదైనా చేయగలను. దేవుడు నీకు తోడుగా లేకపోతే, దేవుడే గనుక నీకు జయం ఇవ్వకపోతే నువ్వు చేసేది ఏది కూడా వర్ధిల్లదు. ఏమవుదు? వర్ధిల్లదు. జై జీవితాన్ని చూడలేవు.
దేవుడు కాదనుకుని ఒక్కసారి చేతిని బిగబట్టాడు అనుకోండి, ఏమైపోతుందో తెలుసా? ఒక దేశం మీద దేవుడు 3.5 సంవత్సరాలు తన గుప్పిళ్ళను బిగబట్టాడట. ఏం చేశాడు? గుప్పిళ్ళను బిగబడితే ఏం జరిగిందో తెలుసా? దేశమే కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. రాజుగారి ఇంటిలో కరువు. ఏ మూలను చూసిన కరువు. తాగటానికి నీరు లేవు, తినటానికి తిండి లేదు. వారి జీవితాల్లో ఏం జరిగింది అంటే కరువు. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. రాజు ఇంటిలోనే కరువు వచ్చిందంటే నీ ఇంటిలోకి కరువు రావటం ఎంత? ఏమండి, రాజు కంటే ధనికులమా? రాజు కంటే గొప్పవారమా? వారింటిలోనే కరువు వచ్చేసిందండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు 3.5 సంవత్సరాలు తన గుప్పిళ్లను బిగబట్టాడట. ఏం చేశాడు? బిగబట్టాడట. నీ విషయమై, నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై, నీ వ్యాపారం విషయమై, నీ ఉద్యోగ విషయమై దేవుడు గుప్పిళ్ళు ముడుచుకుంటే ఏమవుతుందో తెలుసా? కరువు వచ్చేది. ఏమొచ్చేది? నీ జ్ఞానం ఏమైంది? నీ బలం ఏమైంది? నీ పరాక్రమం ఏమైంది? ఈ రోజున నీకున్న బలగం ఏమైంది? నీకున్న తెలివితేటలు ఏమైనాయి? దేవుని పిల్లలుగా మనం గుర్తించవలసింది ఏంటో తెలుసా? దేవుని గురించిన స్పృహ మన జీవితంలో ఉండాలి. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం, నీ బలగం లేకపోతే నీకు ఉన్నది ఏది కాదో దేవుడు నీ వెనక ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ వెనక ఉన్నాడు. నీ బంధువులు నిన్ను విడిచినా, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచినా, ఈ రోజున ఇమ్మానుయేలుగా ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టే నీ జీవితంలో జయ జీవితాన్ని చూడగలుగుతున్నావు. నీ జీవితంలో సర్వ సమృద్ధిని అనుభవించగలుగుతున్నావు. ఈ రోజున కృపాక్షేమాలు నీ వెంట వస్తున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కానీ మరి ఆ దేవుని గురించిన స్పృహ నీ జీవితంలో ఉందా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం చేయాలి. నా దేవుని గురించిన స్పృహ నేను కలిగి ఉంటానయ్యా, నా దేవుని మందిరాన్ని గురించిన స్పృహ నేను కలిగి ఉంటా, ఆ దప్పిక నేను కలిగి ఉంటాను అని నువ్వు తీర్మానం చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వెళ్ళిన చోటల్లా దేవుడు తోడై ఉంటాడు. ఏం చేస్తాడు? దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జయమిచ్చేవాడుగా ఉంటాడు. ఏమిస్తాడు? జయమిచ్చేవాడుగా ఉంటాడు. ఒక రాజు, ఒక పరాక్రమం కలిగిన వ్యక్తి దేశాన్ని గురించినటువంటి ఆలోచన, దేశ సరిహద్దులను గురించిన ఆలోచన, దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రువులను గురించి ఆలోచించవలసిన వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా? దేవుని మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకో తెలుసా? రాజునయ్యానంటే దేవుని కృప వలన, దేవుని దయ వలనే నేను ఈ రాజునయ్యాను. ఈ పదవి నా దేవుడే నాకు ఇచ్చాడు. కాబట్టి నా దేవుని మందిరానికి వెళ్ళాలి అని మొదటి సంవత్సరం మొదటి నెలలో ఆయన ఏం చేశాడో తెలుసా? వచ్చి మందిరపు ద్వారాలు తెరిచాడు. ఏం తెరిచాడు? మందిరపు ద్వారాలు తెరిచాడు. తెరిస్తే ఏం జరిగింది? ఆ మందిర ద్వారాలు ఏమైపోయినాయో తెలుసా? పాడైపోయినాయి అంట. పాడైపోయినాయి అంట. మందిర ద్వారాలు పాడైపోతే వెంటనే ఏం చేశాడో తెలుసా? బాగు చేయించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? బాగు చేయించిన వాడగా ఉన్నాడు. అతడు 4వ వచనాన్ని చదువుదాం. యాజకులను లేవీయులను పిలిపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి
వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను, లేవీయులారా, లేవీయులారా, నా మాట నా ఆలకించుడి. మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఆమేన్. ఇప్పుడు మీరు నా వైపు చూడండి. హిజ్కియా రాజైన వెంటనే దేవుని మందిరానికి వచ్చాడు. ఆ మందిరపు ద్వారాలు తెరిచాడు. ఏం చేశాడు? మందిరపు ద్వారాలు తెరిచాడు. అవి పాడైపోయినాయి. ఏమైపోయినాయి? పాడైపోయినాయి. దేవుని మందిర ద్వారాలను బాగు చేయించి మందిరము లోపల చూశాడంట. ఏం చూశాడు? మందిరపు లోపలకు చూస్తే ఏముందో తెలుసా? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. ఏమున్నాయి? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. నిషిద్ధమైన వస్తువులు కనపడేసరికి అయ్యో, దేవుని మందిరంలో పరిశుద్ధ ఉపకరణాలు ఉండాలి. దేవుని మందిరము ఇప్పటికే మూయబడింది. దేవుని మందిరంలో జరగవలసిన క్రమం జరగటలా. దేవునికి ధూపవేదిక వేయవలసిన వారు, బలిపీఠం మీద బలి అర్పించవలసిన వాళ్ళు, గంగాళం దగ్గర శుద్ధీకరించుకోవలసిన వారు, మందిరములోనికి వచ్చి దీపస్తంభం వెలిగించవలసిన వారు దీపస్తంభం వెలగట్లా. మందిరంలో దీపస్తంభం వెలగట్లా. సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు మార్చబడట్లేదు. బలిపీఠం దగ్గర, ఇక్కడ దేవుని కృపాసనం దగ్గర, అతి పరిశుద్ధమైన స్థలం దగ్గర దగ్గరగా ఉన్నటువంటి ధూపస్తంభం మీద ధూపవేదిక మీద ధూపం వేయబడట్లా. మందిరంలో జరగవలసిన క్రమాలు జరగట్లా. ఎందుకు జరగట్లేదు అని ఆలోచన చేశాడు. ఆ మందిరం దగ్గరికి లేవీలు రాట్లా. ఎవరు రాట్లా? యాజకత్వం చేసే యాజకులు రాట్లా. కారణం ఏంటో తెలుసా? మందిరం మూయబడింది. ఏమైంది? మందిరం మూయబడింది. దేవుని మందిరంలో జరగవలసినటువంటి క్రమం జరగట్లేదు అని గుర్తించి వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? లేవీలను సమకూర్చాడు, యాజకులను సమకూర్చాడు. మీటింగ్ పెట్టాడు. ఎవరితో తెలుసా? లేవీలతో. ఎవరితో? లేవీలతో ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడుతున్న మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రాజుగారు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? లేవీలారా, మీరు ప్రతిష్ఠించుకోండి. ఏంటండి? ఒక రాజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రతిష్ఠత గురించి చెప్తున్నాడు. ప్రతిష్ఠతను గురించి మాట్లాడుతున్నాడు. ఒక రాజు, అంతగా రాజు ప్రతిష్ఠతను గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో పీక్ స్టేజ్లో ఉన్నాడు. అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడండి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి. ఏం చెప్తున్నాడు? మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠత కావాలి. నెక్స్ట్ ఆయన అంటాడు, మందిరాన్ని ప్రతిష్ఠించండి. ఏమంటున్నాడు? మందిరాన్ని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన మీరు ఏం చేయాలో తెలుసా? మందిరములో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులను బయటకు పారవేయండి, తీసివేయండి. ఏమన్నాడు అక్కడ? తీసుకొని బయటికి కొనిపోవుడి. బయటకి. ఇప్పుడు ఒక మాట నీ జీవితంలో మందిరం అంటే ఏంటి? మందిరం అంటే నువ్వేమనుకుంటున్నావు? ఈ 4 గోడలు కట్టబడినటువంటి ఈ మందిరంలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయా? ఉండకూడని వస్తువులు ఉన్నాయా? దేవుడు నిషేధించిన వస్తువులు ఉన్నాయా? ఏమీ లేవు. ఈ మందిరం కాదు, నీ హృదయం అనే మందిరం. నీకు నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా దయచేశాడంటే, నీకు ఒక సింహాసనాన్ని, కిరీటాన్ని పెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని గురించిన స్పృహ నువ్వు కలిగి ఉండాలి.
గడచిన సంవత్సరంలో నీకంటే గనులు, ధనవంతులు, బలవంతులు, యవనస్తులు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, అతి పరిశుద్ధులైన వారు ఈ సమయాన్ని చూడలేక చనిపోయిన వారుగా ఉన్నారు. కాలగతుల్లో గతించిపోయారు. ఎంతోమంది బలవంతులు రోగాశయం మీద ఎన్నో భయంకరమైన పరిస్థితులు బెడ్ మీద ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడరా? వాళ్ళందరికీ లేని ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. వారందరికీ లేని ధన్యత నీకు దేవుడిచ్చాడు. ఈ సంవత్సరాన్ని కిరీటంగా, దయా కిరీటంగా నీ మీద పెడితే, ఒక రాజుగా దయా కిరీటాన్ని నీకు పెడితే నీకేం గుర్తు రావాలో తెలుసా? దేవుడు గుర్తు రావాలి, దేవుని మందిరం గుర్తు రావాలి. హిజ్కియా మహారాజుకి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, నీ దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్ముడు నీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఇప్పుడు మందిరం అంటే ఏంటి తెలుసా? మన దేహం. ఏంటండి? ఈ సంవత్సరంలో మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు జ్ఞాపకం రావాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవాలయము జ్ఞాపకం రావాలి. ఈ దేవాలయం ఎలా ఉంది? ఈ దేవాలయం ఎలా ఉంది అంటే తలుపులు మూయబడి ఉన్నాయి. ఏం మూయబడి ఉన్నాయి చెప్పాలి? తలుపులు మూయబడి ఉన్నాయి. తలుపులు మూయబడి ఉన్నాయి అంటే కారణం ఏంటి? ఇప్పుడు దేవుడు ఉన్నాడా? దేవాలయంలో దేవుడు ఉన్నాడా? తలుపులు మూయబడి ఉన్నాయి కదా. ఇప్పుడు దేవాలయంలో జరగవలసిన క్రమం జరుగుతుందా చెప్పండి? ఇక్కడ దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభం మీద దీపాలు వెలిగించాలి. ప్రతిరోజు సాయంత్రం, ఉదయం సాయంత్రం ఆ దీపాలు వెలిగించాలి. ప్రతిరోజు ఇక్కడ సన్నిధి బల్ల ఉంటుంది. ఆ సన్నిధి బల్ల మీద ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించి 12 రొట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 రొట్లు ఉంటాయి. అవి కిందకి పైకి ఏం చేయాలో తెలుసా? సవరించాలి. ఏం చేయాలి? కింద ఉన్నదాన్ని పైకి, పైన ఉన్నదాన్ని కిందకి సవరించాలి. ప్రతిరోజు చేయవలసిన పని అది. యాజకుడు ఇక్కడ ఏముంటుందో తెలుసా? ధూపవేదిక. ఏంటండి? ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక దేవునికి ధూపార్తి అర్పించాలి. కానీ ఆ మందిరంలో జరగట్లా. ఏం జరగట్లా? మందిరంలో జరగట్లా. ఎందుకంటే మందిరం తలుపులు వేస్తున్నాయి. ఏం వేస్తున్నాయి? తలుపులు వేస్తున్నాయి. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గమనించు, నీ జీవితంలో జరగవలసిన క్రమం జరుగుతుందా? ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం. సన్నిధి అంటే, సన్నిధి బల రొట్టె అంటే సహవాసం. ఏంటని? సహవాసం. ఇక్కడ దీపస్తంభం. ఏ స్తంభం? దీపస్తంభం. ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. ఏ దీపం? ఆత్మదీపం వెలుగుతుందని. ఆత్మదీపం ప్రభు నిన్ను వెలిగించాడే. వెలిగిస్తే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉందా? నీ జీవితంలో జరగవలసిన సహవాసంలో నువ్వు ఉన్నావా? సహవాస కూడికలు జరుగుతున్నాయి, ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి, ఈ రోజున పునరుద్ధానపు ఆరాధనలు జరుగుతున్నాయి. నువ్వు క్రమంగా పాల్గొంటున్నావా? దేవుని దినం సమీపించుచున్న కొద్దీ మనం సహవాసంగా కూడుకోవాలి. కానీ కూడుకుంటున్నావా? క్రమం జరుగుతుందా నీ జీవితంలో? ధూపవేదిక దగ్గర స్తుతి అర్పణ, స్తుతి ఆరాధన, దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు జరగవలసినటువంటి నీ జీవితంలో స్తుతి ఆరాధన ఉందా? విజ్ఞాపన జీవితం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? జరగవలసిన క్రమం నీ జీవితంలో జరుగుతుందా? అనుదినము శుద్ధీకరించుకోవాలి. గంగాళం దగ్గర ఏం జరగాలో తెలుసా? అనుదినము శుద్ధీకరణ. ప్రతిరోజు ఏం కావాలో తెలుసా? బలి అర్పణ, సమర్పణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమర్పణ కలిగి ఉండాలి. నీ జీవితంలో జరుగుతుందా? జరగట్లా. మందిరపు తలుపులు మూయబడినాయి. ఏమైనాయండి? క్రమం జరగట్లా. తలుపులు మూయబడినాయి. ఇప్పుడు ఆయన అంటాడు, ఏం చేశాడో తెలుసా? తలుపులు తెరిచాడట. ఏం తెరిచాడు? తలుపులు తెరిచాడట.
తలుపులు తెరిచాడు. మూయబడిన తన హృదయాన్ని దేవుని ఎదుట తెరిచినవాడుగా ఉన్నాడు. ఈ రోజున మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, హిజ్కియా నుండి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నీ హృదయం అనే తలుపులు నువ్వు తెరిచిన వాడుగా ఉండాలి. దేవుని కొరకు నీ తలుపులు తెరిచిన వాడుగా ఉండాలి. నీ హృదయం నుండి ఏమున్నాయో తెలుసా? నిషిద్ధమైన వస్తువులు. ఏ వస్తువులండి? నిషిద్ధమైన వస్తువులు, ఉండకూడనివి నీ హృదయంలో ఉన్నాయి. కపటం, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం. ఈ రోజున నీ హృదయం నుండా మోహపు తలంపులు, నీ హృదయంలో ఏమున్నాయో తెలుసా? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. దేవుడు అసహించుకున్నవి, దేవుడు నిషేధించినవి నీ హృదయం నిండా నింపబడి ఉన్నాయి. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ముందు నీ ద్వారాలు తెరువు. ఏం చేయాలి? హిజ్కియా చేసిన పని ఏంటంటే మందిరపు ద్వారాలు తెరిచాడు. అంటే నీ హృదయ ద్వారాలు తెరవాలి. ఆమేన్. హృదయ ద్వారాలు తెరిచిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నిన్ను నీవు ప్రతిష్ఠించుకునేవాడగా ఉండాలి. ఆమేన్. ప్రతిష్టతను గురించిన అవగాహన నీకుందా? ఒక రాజుగారు ప్రతిష్టత గురించి లేవీయులకి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? లేవీయులకి చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ నీ జీవితంలో దేవుని గురించిన ప్రతిష్టత గురించిన అవగాహన నీకుందా? ఏదోలాగా బ్రతికేస్తున్నావు. ఒక ప్రతిష్టత లేదా? ఒక మాట చెప్తా. ప్రతిష్టత అనేసరికి నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మొన్న ఇప్పుడే ఈ మధ్య నేను చెప్పాను, మరొకసారి కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు అన్య సహోదరులు ఒక 40 రోజులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతిష్ఠించుకుంటారు. ఏం చేస్తారు? చెప్పాలి. ప్రతిష్ఠించుకుంటారు 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. వాళ్ళు ప్రతిష్ఠించుకుని ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రతిష్ఠిత దినాల్లో వారు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరిస్తారు. చెప్పండి. ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరిస్తారు. ప్రత్యేకమైన వస్త్రం. అది నల్లదవని, ఎర్రదవని, తెల్లదవని. ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉంటుందా ఉండదా? ఆ 40 దినాల్లో వాళ్ళు తమ శరీరాన్ని అపవిత్రపరుచుకోరు. భార్య భర్తల మధ్యన సంబంధం ఉండదు. ఏముండదు? భార్య భర్తల మధ్యన సంబంధం ఉండదు. వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళరు, పేరంటాలకి వెళ్ళరు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక ప్రతిష్టత కలిగి ఉంటారు. ఇంకొక మాట చెప్తా. ఆ అన్య సహోదరులు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళకున్న చిప్పులను కూడా తీసేస్తారు. ఏం చేస్తారు? మాట్లాడండి. కాళ్ళకున్న చెప్పులను తీసేస్తారు. ప్రతి ఉదయం సాయంత్రం చలినీళ్లతో స్నానం చేస్తారు. ఏ నీళ్ళతో? చలినీళ్ళతో స్నానం చేస్తారు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? వాళ్ళు ఆ 40 రోజులు ఎప్పుడైనా బూతులాడతారా? చెప్పండి. మాట్లాడరు. బూతులాడతారా? దొంగతనం చేస్తారా? సరసూక్తులు ఆడతారా? మాట్లాడాలి. సరసూక్తులు మాట్లాడతారా? ఆ 40 దినాల్లో వారు ఒక్క పూట మాత్రమే తింటారు. ఎంత? మాట్లాడాలి. ఒక్క పూట మాత్రమే. అంటే శరీరాన్ని చంపుకోవాలి, ఆత్మలో మేము ఉత్తీర్ణత పొందాలి, ఆత్మలో మేము వెలగాలి, మా ఆత్మదీపం వెలగాలి అన్న ఒక సంకల్పంతో వారి శరీరాన్ని ఏం చేస్తారో తెలుసా? నలకుట్టుకునేవారుగా ఉంటారు. పట్టుపరుగుల మీద పడుకుంటారా? మాట్లాడాలి. ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? నేల మీద పడుకుంటారు. వాళ్ళే అంత ప్రతిష్టత కలిగి ఉంటే, జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న నీ జీవితంలో ఎంత ప్రతిష్టత ఉండాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 నెల రోజులు ప్రతిష్టతలో ఉండి తర్వాత నీవు మర్చిపోయి లోకంలో కలిసిపోయేది కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవిత దినాలన్నీ కూడా నీవు ప్రతిష్ఠుడుగా బ్రతకాలి. ఆమేన్. ప్రతిష్ఠుడుగా అంటే, అయ్యగారు నేను కాసాయి రంగులు వేసుకుని తిరగాల? నీకు ఇష్టమైతే తిరుగు, తిరగగలిగితే తిరుగు.
తిరుగు. అయ్యా పెళ్ళి లేకుండా ఉండాలా? నేను ఉండమని నేను చెప్పట్లేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు భార్యని ఇచ్చాడు. భార్యని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన సంకల్పం ఏంటో తెలుసా? మొదటిలోనే సృష్టిని సృజించినప్పుడు భార్య భర్తలు ఉండాలని ఆదాముకి అవ్వను సాటి అయిన సహాయకురాలుగా దేవుడే అనుగ్రహించాడు. అంటే కుటుంబ వ్యవస్థను, ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ విస్తరించాలని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. ఆయన పెళ్ళిని నిషేధించలా. ఏం చేయలా? పెళ్ళిని నిషేధించలా. భార్య భర్తల బంధాన్ని ఆయన నిషేధించలా. కానీ నీ జీవితంలో ప్రతిష్టతగా బ్రతుకు. ఏం బ్రతకాలి అంటే నిషిద్ధమైనవి నీ జీవితంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితంలో వారు 40 రోజులు ఒక అలంకరణ ఉంటుందా? వాళ్ళు అలంకరించుకుంటారా? రంగురంగు వస్త్రాలు వేస్తారా? గోల్డ్ చైన్లు చెప్పండి, బాగా బంగారంతో అలంకరించుకుని ఆ 40 రోజులు మేము దేవుని సన్నిధిలో ఉంటున్నామని వాళ్ళు చూపించుకుంటారా? వాళ్ళు ఎలా ఉంటారు? శరీర ఆశలను చంపుకొని లోక సంబంధమైన అలంకరణతో కాకుండా దైవికమైన అలంకరణ. ఏ అలంకరణ చెప్పండి? దైవికమైన అలంకరణ. వాళ్ళకున్న వాళ్ళ మత ఆచార ప్రకారం వాళ్ళు విభూది రాసుకొనిండి, లేకపోతే బొట్టే పెట్టుకొనిండి, పసుపే రాసుకొని, అదే వాళ్ళ మత సిద్ధాంతం. అది వాళ్ళ మత సిద్ధాంతం ప్రకారం వారు ఏం చేసుకుంటారో తెలుసా? బాహ్య అలంకరణ మానేసి దైవికమైన అలంకరణతో ఉంటారు. ఆ అలంకరించుకున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడరు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నామాలు పెట్టుకుంటారు. సిగ్గుపడతారా? పెద్ద బొట్లు పెడతారు. సిగ్గుపడతారా? మాట్లాడరు. సిగ్గుపడరు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారి శరీరాన్ని చంపుకుని దైవికమైన వారి ఆత్మ వెలుగొందాలన్న ఉద్దేశంతో ఒక ప్రతిష్టత కలిగిన 40 రోజులు వారి భాష మార్చుకుంటారు, వారి యొక్క శరీరాన్ని మార్చుకుంటారు, వారి నోటిని అదుపులో పెట్టుకుంటారు, వారి తిండిని అదుపులో పెట్టుకుంటారు, వారి శరీరంలో సుఖాన్ని దూరం చేసి నేల మీద పడుకుంటారు. ఎక్కడ పడుకుంటారండి? నేల మీద పడుకుంటారు. ఎందుకంటే అవి ప్రతిష్టత దినాలు. వాళ్ళకి ఏ దినాలు? మరి నీకెంత ప్రతిష్టత ఉంది? జీవం కలిగిన దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎంత ప్రతిష్టత ఉంది? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్రతిష్టత వస్త్రం కావాలన్న ఇంకిత జ్ఞానం నీకుందా? రంగురంగుల బట్టలు. ఏ బట్టలు? మాట్లాడండి. నా మాటలు బాధగా ఉన్నాయా? ఇది బైబిల్లో ఉంది. ఒక రాజు ప్రతిష్టతను గురించి చెప్తున్నాడు. ఒక క్రైస్తవ జీవితంలో ప్రతిష్టత ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలో తెలుసా? మీరు నీ మందిరము అంటే నీ హృదయం అనేటువంటి తలుపులు తెరిచి దేవుని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిష్ఠించుకోవాలి. అంటే ప్రతిష్టత అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం. ఆమేన్. దేవుని కొరకు బ్రతకాలని ఒక సమర్పణ నీ జీవితంలో ఉండాలి. మరి ఉందా? దేవుని మందిరానికి వస్తున్నావు, కనీసం ఆదివారం వచ్చేటప్పుడైనా ఒక ప్రతిష్ఠిత వస్త్రం ఉండాలా వద్దా? బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? జయించిన వారికి నేను తెల్లని వస్త్రములు ఇచ్చేదను. ఏం చేస్తాడంట? మాట్లాడండి. అమ్మో, తెల్లని వస్త్రాలు ముండ్రాలు కట్టుకుంటారు. నువ్వు రంగురంగుల వస్త్రాలు ధరిస్తే మీ ఆయన సావకుండా బతికే ఉంటాడా? గ్యారెంటీ రాసి నాకు అమ్మా, రాసి. ఒకని ఆయుష్ ఆరోగ్యం దేవుని వశమై ఉంది. మన చేతుల్లో లేదో, మనం వేసుకునే వస్త్రాల్లో లేదో. ఈ రోజున భారతదేశం ఎలా మారిపోయిందంటే మూఢత్వంతో నింపబడింది. కంప్యూటర్ యుగంలో కూడా మూఢత్వాన్ని కలిగి ఉన్నారు క్రైస్తవులే. కానీ మూఢనమ్మకాలు మాత్రం విడిచిపెట్టట్లా. క్రైస్తవులే పితరుల పారంపర్యమైన ఆచారాన్ని విడిచిపెట్టట్లా. దేవుని వాక్యాన్ని నిరర్ధకం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన పితరుల పారంపర్యమైన ఆచారం.
దేవుని వాక్యాన్ని కూడా నిరర్ధకం చేసేస్తుంది. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రతిష్ఠిత కలిగి ఉండుదుగాక, దేవుని కొరకు సమర్పించుకుందుకోగాక. నువ్వు సమర్పించుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ జీవితం? జయ జీవితం. జయ జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, పాపాన్ని జయిస్తారో, శరీరాన్ని జయిస్తారో, లోక అలంకరణను జయిస్తారో, వారు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో తెలుసా? తెల్లని వస్త్రాలు. దేవుడే ఇస్తాడట. జయించిన వారికి ఏమిస్తాడు? ఇప్పుడు నువ్వు తెల్లని వస్త్రాలు ధరించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఇంకా జయ జీవితం లేదు. ఏ జీవితం లేదు? చెప్పండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినది వాస్తవమే. నేను బలవంతం చేయట్లా, బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్తున్నా. అవునా కదా? ప్రకటన గ్రంథంలో ఏముంది? నేను జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలబడేటువంటి దేవదూతలు ఎలా ఉంటారో తెలుసా? మహామహిమతో వెలుగుతూ ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించి వాళ్ళు తెల్లగా ఉంటారు. మరి పరలోకం ఎలా ఉందో భూమి మీద ఉన్న సంఘం కూడా అలా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? పరలోకంలో ఆ యెరూషలేం ఎలా ఉందో భూమి మీద ఉన్న సంఘం. ఈ రోజున దేవుని రాజ్యం అంటే ఏది? సంఘమే. ఏంటండి? సంఘమే దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్నవారు ఎలా ఉండాలో తెలుసా? పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఉండాలా వద్దా? మాట్లాడండి. ఈ అయ్యగారు మా జీవితాల్లో మమ్మల్ని చూడలేకపోతున్నాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు అనుకుంటున్నారా? లేదు నాన్న, లేదు నాన్న. నేను కూడా మీకన్నా గొప్ప గొప్ప కలర్లు వేసుకున్నామండి. అవునా? నేను వేసిన కలర్లు ఎవరు వేసి ఉండరు. మీ లైఫ్ లాంగ్ వేసినా కూడా ఆ కలర్లు వేయలేరు కూడా. అంత భయంకరమైన కలర్లు కూడా నేనేం చేశాను తెలుసా? వేసుకున్నాను. నాకు నచ్చింది అలా వేసుకునేవాడిని. కానీ ఒక రోజున సురేష్ అయ్య గారి ప్రసంగం విన్నాను. రామగుండం సురేష్ అయ్య గారి ప్రసంగాన్ని వింటూ ఉంటే షార్ట్ మెసేజ్ పెట్టారు యూట్యూబ్లో. ఎందుకో యూట్యూబ్ నేను చూస్తున్నప్పుడు ఆయన ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగంలో ఆయన చెప్తున్నాడు, ఇంకా నువ్వు ఎవరిని ఆకర్షించాలని, ఇంకా నువ్వు నీ అలంకరణే జయించలేనప్పుడు నువ్వు దేవుని కొరకు ఎలా వాడబడతావు అని దైవజనులు చెప్తుంటే ప్రభువే నాతో మాట్లాడినట్టుంది. ఆయన చెప్తూ ఉంటే ప్రసంగం చెప్తున్నాడు, కానీ నన్ను పట్టుకుని లెంపకాయలు వేసినట్టుంది. ఏం వేసినట్టుంది? లెంపకాయలు వేసినట్టుంది. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నా, ఆ మెసేజ్ అంటే ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఇంకా నేను నా ఒంటి మీద రంగు రంగు షర్ట్లో నేను వేయను. ఆమేన్. ఏమని చెప్పుకున్నాను? ఒక తీర్మానం చేసుకున్నా, నా ఒంటి మీద రంగురంగుల వస్త్రాలు వేయను. ఒకటి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నా, నేను ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా తెల్లని షర్ట్ ఉండాలి, వైట్ షర్ట్ ఉండాలి. ఏ షర్ట్ ఉండాలి చెప్పండి? కింద ప్రయాణాలు చేతాను కాబట్టి ఏదో ఒక కలర్ ప్యాంట్ మాత్రం వేస్తా. నిజంగా వాస్తవంగా ఏంటో తెలుసా? అది కూడా బైబిల్ ప్రకారం అయితే ప్రతిష్ఠిత అంటే సంపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఏ ఆరాధనలోనైనా తెల్లని వస్త్రాలు నేను నేర్చుకుంటానయ్యా, రంగురంగులక నేను ధరించనయ్యా. ఆ రోజు తీర్మానం చేసుకున్నా. నా దగ్గర ఉన్న వస్త్రాలన్నీ, షర్ట్లన్నీ తలకోటి ఇచ్చేసాను. ఆమేన్. నా దగ్గర ఒక్క షర్ట్ కూడా ఉంచుకోవాలా. మళ్ళీ ఉంటే వేసుకుంటానని మమకారం పెరుగుతుంది. ఎందుకో తెలుసా? ఉన్నాయి అనుకో, ఇది ఎంతకాలం ఎట్ట పెట్టుకుని ఉంటాం, వేసుకుంటే ఒకసారి ఏమో తప్పే ఉంది, నా షర్టేగా అనుకునే ఒక ఆశ నాలో పుట్టించవచ్చు అని ఆ బీరువాలో ఉన్న షర్ట్లన్నీ తెలిసిన పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా అమ్మగారు ఏం చేసిందో తెలుసా? ఆ బట్టలన్నీ మూటగట్టి అనాథ పిల్లలకి వస్త్రాలు కలెక్ట్ చేయటానికి వస్తారా, వాళ్ళకి ఇచ్చేసింది. ఇంత మూట తీసుకుని ఇచ్చేసింది.
ఆ రోజు నుంచి మరలా నేను కలర్ షర్ట్ వేయలా, కలర్ షర్ట్ ఇంకేసుకోలా. మన జీవితంలో మీరు వేసుకోమని నేను చెప్పట్లేదులేమ్మా, మీకు వందనాలు. అంత తీక్షణంగా కోపంగా చూడమాకండి అక్క. మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. కనీసం ఆరాధనలో సంఘంగా కూడేటప్పుడైనా ప్రతిష్ఠిత వస్త్రాలు ఉంటే దేవుడు సంతోషిస్తాడని నేను చెప్తున్నా. అది నా అభిప్రాయం మాత్రమే. నువ్వు తీర్మానం చేసుకుంటావో, నువ్వు ప్రతిష్ఠించుకుంటావో, లేకపోతే ఎట్టగే తిరుగుతావో, నీ ఇష్టం, నీ ఇష్టం. ఎందుకంటే ఏది నేను బలవంతం చేయకూడదు. చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఆమె ఉందా లేదా? ఉంది. చెప్తున్నా, కనీసం సంఘంగా కూడుకున్నప్పుడు మేము జీవితాన్ని కలిగి ఉన్నామయ్యా, మేము లోకాన్ని జయించామయ్యా, పాపాన్ని జయించామయ్యా, ఆశలు జయించామయ్యా అని తెల్లని వస్త్రాలు తీసేసి తెల్లని వస్త్రాలతో ఉంటే ఏమవుద్ది? మాట్లాడరావు. ఏమన్నా ఇబ్బందా? చెప్పండి. వాక్యం నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? వాక్యాన్ని నువ్వెక్కడ అనుసరిస్తున్నావు? నేను ఎవరికైనా ప్రిపేర్ చేశానంటే బట్టలో వైటే చేస్తాను. చెప్పండి. ఇప్పుడు నన్ను అడగొద్దు, నన్ను సెలెక్ట్ చేయొద్దని అందరితో చెప్తున్న మాటలు ఏంటంటే, నన్ను బట్టలు కొనడానికి నన్ను పిలవమాకండ్రా. నా కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? తెల్లని బట్టల మీదకే. ఎక్కడికి వెళ్తున్నాయి? ఎరా నీ తల మెరిసిపోయినాయి, మీసాలు మెరిసిపోయినాయి, వేసుకుని వస్త్రాలు కూడా తెల్లయేనా, అన్నీ తెల్లయేనా అన్నారు. అన్నీ తెల్లయే వేసుకుంటాను తిరుగుతా. ఆమేన్. అంటే ప్రతిష్ఠత, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు ప్రతిష్ఠిత వస్త్రాలు ఉంటాయి. ఏముంటాయి? నువ్వు ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? ఒక సమర్పణ అవుతుంది. ఏమవుతుంది? ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని బిడ్డవైతే నీకు గుర్తు రావాల్సింది, మొదటి సంవత్సరం మొదటి నెలలో హిజ్కియాకి దేవుడు గుర్తొచ్చాడు, దేవుని మందిరం గుర్తొచ్చింది. దేవుని మందిరం పాడైపోయి ఉండగా నేనేం సంతోషాన్ని అనుభవిస్తా? దేవుని మందిరం పాడైపోయి ఉండగా నా జీవితంలో నెమ్మది ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరం పాడైపోయి ఉండగా నా జీవితంలో సమృద్ధి ఎక్కడ ఉంటుంది అని నువ్వు గుర్తిస్తే, ఈ మందిరం, ఏ మందిరం? దేహమనే ఈ మందిరాన్ని నువ్వు పరిశుద్ధపరుస్తావు. ఈ దేహములో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వాటిని నువ్వు తీసివేస్తావు. నీ హృదయ అంతరంగంలో దేవుడు ఏదైతే ఇష్టపడడో, దేవుడు ఏదైతే నీ నుండి అసహ్యమైనవిగా ఉంటాయో పరిగణిస్తాడో, నిషేధిస్తాడో, వాటినన్నిటిని నువ్వు తొలగించేవాడుగా ఉంటావు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోతున్నాయి? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోతున్నాయి? ఇవాళ చూసిన వాడు రేపు ఉంటాడో ఉండడో మనకు తెలీదు. గ్యారంటీ లేని జీవితం మనది. కానీ మన జీవితాల్లో ఒక సమర్పణ కలిగి బ్రతుకుతున్నామా? దేవుని మందిరాన్ని గురించినటువంటి అవగాహన నీకుందా? నీ మందిరపు ద్వారాలు మూసివేయితే దేవుడు ఎక్కడ ఉంటాడు? నీలో ఉండవలసిన వాడు, నీతో కూడా రావలసిన వాడు, నీ జీవితాన్ని జీవితంలో నడిపించవలసిన దేవుడు నీలో ఉండకుండా, నీతో ఉండకుండా నువ్వెక్కడ జయం పొందుతావు? ఈరోజైనా ఒక తీర్మానం చేసుకోండి. దేవా, నా హృదయపు ద్వారాలు తెరిస్తా. చెప్పండి. నా హృదయ ద్వారాలు తెరిస్తా, ప్రతిష్ఠించుకుంటా, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా. ఇదిగో నాలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను నేను తీసివేస్తా. ఆమేన్. చెప్పండి. నాలో ఉన్న నిషిద్ధమైన ఏంటి? ఆ నిషిద్ధమైన వస్తువులు. మందిరానికి వస్తున్నానుగా తాగుడు లేదు, మందిరానికి వస్తున్నానుగా వ్యభిచారం లేదు, మందిరానికి వస్తావుగా ఇంకేం లేదు, దొంగతనం లేదు. మరి లోపల అంతరంగంలో ఉన్నాయి ఇతరులను చూసి వారవలేనితనం, ఇతరులను చూసి మత్సరపడే మనస్తత్వం, ఇతరులను చూసి అసూయపడతావు, వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటావు, పగ పెట్టుకుంటావు. ఈరోజున నీ జీవితంలో అంతరంగంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా వాటినన్నింటినీ నువ్వు తీసివేయదువుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసివేతే దేవుడు నీలో ప్రవేశించి నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు జీవితాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. హిజ్కియా అది చెప్పాడండి. ఒక మహారాజు, ఒక చక్రవర్తి
ప్రతిష్ఠతను గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రతిష్ఠతను గురించి మాట్లాడుతున్నాడు. ముందు మీరు ప్రతిష్ఠించుకోండి, తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించండి. ఈ మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను వెలుపలికి తీసుకుపోండి. ఎంత గొప్ప మాట అండి అది! ఎంత గొప్ప మాట అండి! మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎవరో మనల్ని ప్రతిష్ఠించరో. మా అమ్మ ప్రతిష్ఠించిందండి. మీ అమ్మ ప్రతిష్ఠితే నీ ప్రతిష్ఠ అట్టగే ఉంటుంది. ఎట్టగుంటుంది? మా అమ్మ కానీ నేను ప్రతిష్ఠించుకున్నానా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతానని నువ్వు బ్రతుకుతావు కాదు. ప్రతిష్ఠ అనేది నీకు సంబంధించింది. ఆమేన్. నీ వ్యక్తిగతం, నిన్ను నీవే ప్రతిష్ఠించుకుందువుగాక. దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని ఈ మందిరాన్ని నువ్వేం చేయాలో తెలుసా? బాగు చేయుదువుగాక. ఈ మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను నువ్వు తొలగించదువుగాక. అలా నువ్వు తొలగించగలిగితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసా? జయ జీవితాన్ని పొందుకుంటావు. నీవు నిలబడిన ప్రతి చోట నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. నీకు తోడుగా ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పని నీ జీవితంలో సఫలమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి మీరు హిజ్కియాలాగా దేవుడు నీకును నీ కుటుంబానికి నీ పిల్లలకి తోడై ఉండాలంటే, నువ్వు వెళ్ళిన చోటల్లా జయం పొందాలంటే నీవు కూడా హిజ్కియా చేసిన పని నువ్వు కూడా చేయుదువుగాక. ఏం చేశాడు అంటే, మందిరాన్ని గురించిన స్పృహ, దేవుని గురించిన స్పృహ కలిగి ఉన్నాడు. మందిరపు తలుపులు బాగు చేయించాడు, ఆ తలుపులను తెరిచాడు, లేవీలను పిలిపించాడు, ప్రతిష్ఠించమని చెప్పాడు. మందిరాన్ని ప్రతిష్ఠించండి, మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి, నిషిద్ధమైన వస్తువులను తొలగించండి అని చెప్పాడు. రెండవ మాట, ఇదంతా ఒక మాటే, ఇదంతా ఒక్క మాటే. రెండవ మాట మీకు చెప్తా చూడండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్న అధ్యాయమే. 6వ వచనాన్ని చూద్దాం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతడు వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. ఆమేన్. ఇప్పుడు నీవు కూడా ఏం చేయాలో తెలుసా? మొదట దేవుని గురించిన స్పృహ కలిగి ఈ నూతన సంవత్సరంలో నీ దేవుని గురించి నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నానని గుర్తించి దేవుని మందిరాన్ని బాగు చేయుదువుగాక. అంటే నీ దేహాన్ని బాగు చేసుకుందువుగాక. నీ దేహంలో దేవునికి అయిష్టమైనవి నిషేధించిన వాటిని నువ్వు తీసివేయుదువుగాక. 2, నీవు దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. ఏం చేయాలి? హత్తుకుని ఉండాలి. హత్తుకుని ఉన్నప్పుడు ఎలా హత్తుకోవాలో తెలుసా? నీకు దేవునికి మధ్యన గాలి కూడా సొరబడకూడదు. ఆమేన్. ఎలాగా? గాలి కూడా సొరబడనంతగా నీవు దేవునితో హత్తుకుని ఉండాలి. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఇంకేమొస్తుంది? కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఖడ్గం వస్తుంది. నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? ఎన్నో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. కానీ అవేమి వచ్చినా నీ జీవితంలో దేవుని మాత్రం నువ్వు విడవకుండా హత్తుకుని ఉండేవాడగా ఉందువుగాక. హత్తుకుని నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు యేసుక్రీస్తు ద్వారా నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. శ్రమ వచ్చిందని, నిందొచ్చిందని, అవమానం ఎదురైందని, వస్త్రహీనత వచ్చిందని, మన జీవితాల్లో కరువు వచ్చిందని, ఖడ్గం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ కలిగిందని మనం దేవునికి దూరం అవ్వకూడదు. ఏమవ్వకూడదు? దేవునికి దూరం అవ్వకూడదు. హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? గాలి కూడా సొరబడనంతగా, ఎంతగా? గాలి కూడా సొరబడనంతగా నువ్వు హత్తుకుని దేవుని వెంబడించగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వెళ్ళిన చోటల్లో కూడా జయమిచ్చేవాడుగా ఉంటాడు. జయమిచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి విషయంలో పరీక్షిస్తాడు.
వస్త్రహీనత వచ్చినప్పుడు నన్ను హత్తుకుంటాడా? నింద వచ్చినప్పుడు నన్ను హత్తుకుంటాడా? పేదరికం ఉన్నప్పుడు నన్ను హత్తుకుంటాడా? ఇదిగో అన్నీ తన జీవితంలో కోల్పోయినప్పుడు నన్ను హత్తుకుంటాడా? అప్పుడు కూడా వదలకుండా అప్పుడు నువ్వేమై చెప్పాలో తెలుసా? నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరుపరచదయ్యా, ఏది వేరుపరచదు. ఈ రోజున నేను ఒక తీర్మానం చేస్తున్నాను, నిన్ను నేను హత్తుకుని బ్రతుకుతాను ప్రభువా. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీ నుండి నన్ను వేరుపరచలేదు, ఏది కూడా మన మధ్యలోనికి రాదని దేవునితో నువ్వు ఒక తీర్మానం కలిగి ఆయన హత్తుకొని ఉందువుగాక. ఆమె చెప్పండి. స్నేహితులు వచ్చారని దేవుని మర్చిపోవటం కాదు, స్నేహితులు వచ్చారని దేవుని మర్చిపోవటం కాదు, లేకపోతే జరగకూడదు జరిగిందని. కొంతమంది ఏమంటారో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళామండి, వెళ్ళిన కొన్నాళ్ళకి మా ఇంట్లో మా బిడ్డ చనిపోయాడండి, లేకపోతే మా ఆయన చనిపోయాడు. మరణం అనేది దేవుని వశంలో ఉంది. మరణం అనేది దేవుని వశంలో ఉంది, మన చేతుల్లో లేదు. అది నువ్వు కలకాలం బ్రతకాలని నువ్వేదన్నా తీసుకొచ్చి నువ్వేనా వాడు బ్రతుకుతావా? మాట్లాడవే. ఇండియాలో ఒక ఆయన ఉన్నాడు, మైక్ టైసనేనా అమ్మా? మైకేల్ జాక్సన్. మైక్ టైసన్ అంటే బాక్సరు, డాన్సరు. ఈయన పేరు ఏంటంటే డాన్సర్ మైకేల్ జాక్సన్ ప్రపంచంలోనే పాప్ సింగర్. ఆయనే పాటలు పాడుకుంటా, ఆయనే డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. చాలా గొప్ప పేరు సంపాదించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన స్టాఫే కొన్ని వందల మంది ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడూ సావకూడదు, ఏమవకూడదు, నేను ఇప్పుడు కూడా చావకూడదు, మరణం అనేది నా దగ్గరికి రాకూడదు, నా అందం పోకూడదు అని ఏం చేసేవాడు అంటే తెలుసా? పడుకునేటప్పుడు కూడా ఆక్సిజన్ బాక్స్లో పడుకునేవాడట. ఏ బాక్స్లో? ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒకవేళ నా శ్వాస లాక్కపోతే నా మిషన్ నాకు అన్ని ఇవ్వాలి అని ఆక్సిజన్ బాక్సులు పడుకునేవాడట. చివరికి దేవుడు బిడా రా అని పిలిచాడు. ఆక్సిజన్ బాక్సు కాపాడలా, చుట్టూ వైద్యులు ఉండేవాళ్ళు అంట. మళ్ళీ ఆయన పడుకుంటే ఆయనకు డ్యూటీ చేయటానికి చుట్టూ వైద్యులు ఉండేవారు. అందరూ వైద్యులు ఉన్నారు, వైద్యుల మధ్యలోనే పడుకున్నాడు, ఆక్సిజన్ బాక్సులోనే పడుకున్నాడు. ప్రభు ఏం చేశాడో తెలుసా? నరులారా తిరిగి రండి. ఏమన్నాడు? ఓ మైకేల్ జాక్సన్, నువ్వు తిరిగిరా అని దేవుడు పిలిచాడు. అయిపోయింది, యాత్ర ముగిసింది. ఇక్కడ బ్రతికాడా? కోటీశ్వరుడే. నీ బిడ్డ ఎందుకు చనిపోయాడో, నీ భర్త ఎందుకు చనిపోయాడో, నీ భార్య ఎందుకు చనిపోయిందో, దేవుని సంకల్పం అది. పాపం అంటకుండా, ఈ లోక శ్రమలు పడకుండా నీతిమంతులను ముందు దేవుడు పిలుచుకుంటాడట. ఎవరినే? నీతిమంతులను. వాళ్ళు భూమి మీద ఉంటే ఏ శ్రమలు పడాలో, ఏ నిందలు పడాలో, అవమానాలు పడాలో అవి వద్దనుకుని దేవుడు వారిని పిలుచుకున్నాడు. ఏం చేశాడు? కొంతమంది దేవుని నమ్ముకున్నాం, వాళ్ళు చచ్చిపోయారు అని దేవునికి దూరం అవ్వకూడదు. చావు మనల్ని దేవుని నుండి దూరం చేయకూడదు. మన బిడ్డలు చనిపోవచ్చు, మన ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోవచ్చు, కానీ ఆ మరణం మనల్ని దేవుని నుండి దూరం చేయకూడదు. కరువు వస్తుంది, లేమి వస్తుంది మన ఇంట్లో. రోజున పేదరికం తినటానికి ఉండకపోవచ్చు, కానీ దేవుని విడిచిపెట్టకూడదు. ఆమేన్ చెప్పండి. విడిచిపెట్టకూడదు. వ్యాధి రావచ్చు. దేవుని మందిరానికి వెళ్ళాను, నా బలహీనత వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది. దేవుని మందిరానికి వస్తే బలహీనత ఎందుకు వస్తుంది? దేవుని మందిరానికి వస్తే ఎందుకు బలహీనత వస్తుంది? నీకు బలహీనత వచ్చిందంటే నీలో పాపం ఉంది. ఏముంది? పాపం ఉంది. నా పాపము నాలో ఏం చేసిందో తెలుసా? నా యొక్క శరీరాన్ని క్షీణింపజేసింది, నా ఎముకలను లెక్క పెట్టేటట్టుగా చేసింది. ఇదిగో నేను లెక్క పెడతాను అంటాడు కీర్తనకారుడు. ఏమంటాడు? నా ఎముకలు ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెట్టను. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? నా పాపం. ఏమన్నాడు? నా పాపం అని ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? ఈరోజు నా బలహీనత వచ్చినందుకు దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు.
ఏం చేయాలో తెలుసా? హత్తుకోవాలి. చెప్పండి. గాలి ఏది కూడా నీకును దేవునికి మధ్యన ఏది కూడా ఎడబాటుకు కలగ చేయకూడదు. అలా ఉంటే యేసుక్రీస్తు ద్వారా నీకు అత్యధికమైన విజయాన్ని నా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. మూడో మాట చెప్తా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేసి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఆమేన్. అందరు నా వైపు చూడండి. ఒక మహారాజు, ఒక చక్రవర్తి రాజ్య పరిపాలనంతా విడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? పెందలకాడే లేచాడట. ఎప్పుడు? అమ్మమ్మ, పెందలకాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఎక్కడికి వచ్చాడు? మరి మనం పెందలకాడలు ఎక్కుతున్నామా? నీ దరిద్రానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పెందలకాడ లేగో. ఏ వ్యాధిగ్రస్తుడు పడుకున్నాడంటే అది అర్థం. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేయాలో తెలుసా? పెందలకాడే లేవాలి. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రావాలి? మాట్లాడరా. నేను వచ్చిన తర్వాత వచ్చే తల్లులు, తండ్రులు, మీకు అందరికీ 10,000 వందనాలండి. ఎన్ని వందనాలు? అందరు చెప్పండి నాకు. మీ అందరికీ వందనాలు. అమ్మో, సంస్కారం లేదా మీకు? వందనాలకి ప్రతి వందనాలు చెప్పాలా లేదా? పెందలకాడే వచ్చాడా లేకపోతే అందరికంటే ఆలస్యంగా వచ్చాడా? తమ్ముడు, మీకు వందనాలు. లేటుగా వచ్చే ఉన్న వాళ్ళకి 10,000 వందనాలు. ఒక మహారాజు, ఓ చక్రవర్తి అండి, రాజ్యం గురించి పక్కన పెట్టేశాడు. అధికారులందరినీ సమకూర్చి ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. ఎక్కడికి? దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నీకు జయం ఇవ్వాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నువ్వు పెందలకాడ లేచి నువ్వు అధికారులను తీసుకురావద్దు, కానీ నీవు నీ కుటుంబం కలిసి దేవుని మందిరానికి వచ్చుదువుగాక. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఎప్పుడు? పెందలకాడ. ఈ రోజు వరకు లేదు నీ జీవితంలో. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నేను మందిరానికి వస్తే అందరికంటే ముందు నేనే వస్తాను, పెందలకాడ నేనే వస్తాను, నేను నా కుటుంబం కలిసి దేవుని మందిరంలో ఉంటామని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. వెళ్ళిన చోటల్లా కూడా నీకు జయమిస్తాడు. హిజ్కియా మహారాజు అయి ఉండి దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చాడు తెలుసా? పెందలకాడ వచ్చాడు. ఒకడే రాలా, గ్రామంలో దేశంలో ఉన్న అధికారులందరినీ, దేశంలో ఉన్నా మరి నీ పిల్లల్ని నువ్వు తీసుకొస్తావా? నీ భర్తను నువ్వు తీసుకొస్తావా? నీ బంధుమిత్రాదులను తీసుకొస్తావా? బాబు, ఇవాళ ఆదివారం మనం దేవుని మందిరానికి వెళదాం రా, రే దేవుని సన్నిధికి వెళదాం, ఆయన చూద్దాం, ఆయన ప్రసన్నతను మనం అనుభవిద్దాం, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మన పిల్లలు మనమందరం కూడా అనుభవిద్దాం. అక్కడి నుంచి దేవుని మందిరానికి వెళితే అక్కడ ఆనంద జల ప్రవాహ నది ఒకటి ప్రవహిస్తుందిరా, ఆ నదిలోది మనం తాగి మనం కూడా సంతోషంగా ఉందాంరా అని మన పిల్లలకి, మన ఇంటి వారికి మనం చెప్పేవారుగా ఉండాలి. ఆమేన్. చెప్పేవారుగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తే ఏంటి మాకు లాభం అంటారు చాలామంది తెలియక. దేవుని మందిరంలో ఏముందో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుడట దేవుని సన్నిధిలో ఉన్న మేలుల చేత వారిని తృప్తిపరుస్తాడట. ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. నువ్వు లోకంలో ఎక్కడ తృప్తి లేని నీ జీవితానికి ఎక్కడ తృప్తి కలుగుతుందో తెలుసా? దేవుని మందిరంలో తృప్తి కలుగుతుంది. ఆమేన్. అందుకని దేవుని మందిరానికి వెళదామని మనం ఏం చేయాలో తెలుసా? మన ఇంటి వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? ఇంటి వారిని ప్రోత్సహించాలి. బాబు, అమ్మ, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, చెల్లి అని చెప్పి లేపి వాళ్ళని పెందలకాడ లేచి స్నానాలు చేపించి నువ్వు దేవుని మందిరానికి తీసుకుని వచ్చుదోగాక. అది నా దేవుడు నీళ్ళు చూడగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి దాన్ని జయమిస్తాడు. ఆమేన్. ఇవి మనం చేయట్లా. క్రైస్తవ పేరు ఉంది కానీ
పేరుకు మాత్రమే మనం క్రైస్తవులు. మనకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఈ సంవత్సరమైన ఈ యొక్క తీర్మానాలతో మీరు బ్రతుకుదురుగాక. 21వ వచనం. అవలా రాజ్యము ఇంకొక కొరకు అరగంట ఉంది. రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును, యోధావారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటకై, పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక, వారు తెచ్చి ఇచ్చిరి గనుక అతడు యెహోవా యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? అధికారివి. రాజుగారు ఏం చేసేవాడు తెలుసా? దేవునికి బలి అర్పించాలని 7 పొటేళ్లను, 7 కోళ్లను, 7 గొర్రెలను, ఈ మేకపోతులను తెచ్చారంట. తెచ్చినప్పుడు ఏం చేయాలి? బలిపీఠం దగ్గర తెస్తే, నేను రాసును కదా, నేను అర్పించేస్తాను, నేను హోందాతనంలో ఉన్నాను కదా, సంఘంలో గొప్పవాడిని కదా, సంఘంలో పేరు ప్రఖ్యాతి కలిగిన వాడిని కదా అని ఆయన చేయలా. ఏం చేశాడో తెలుసా? యాజకులను పిలిపించాడు. అంటే యాజకులు చేయవలసినవి యాజకులు చేయాలి, దైవ సేవకులు చేయవలసినవి దైవ సేవకులు చేయించాలి. కొంతమంది అంటారు, అమ్మా ఇంట్లోకి నువ్వు వెళ్ళావా అంటే, అయ్యగారు మేము ప్రార్థన చేసుకుని మేమే వెళ్ళిపోయామండి. ఏం వెళ్ళిపోయామంట? మేమే ప్రార్థన చేసుకుని. నీ ఇల్లు ప్రతిష్ఠించవలసింది ఎవరు? మాట్లాడండి. నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా దైవజనుడు? దైవజనుడిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ జీవితంలో కొన్ని కార్యక్రమాలు నువ్వు చేయకూడదు. ఆమేన్ చెప్పండి. అవునా కాదా? ఈ రోజున మీ మధ్యన దైవజనుడిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. కొంతమంది చెప్తారు, మేమే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామండి గారు, మా సంగతి దేవుని తెలుసుగా. తెలీదని ఇస్కియాకి తెలీదా? మాట్లాడండి. రాజు అయి ఉన్నాడుగా ఆయన, అధికారిగా. కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన వాటిలో దైవ సేవకులు ప్రార్థించాలి. నీకు ఆశీర్వదించబడాలంటే, దేవుని సన్నిధి నీకు రావాలంటే, అతడు రాజై ఉండి తన్ను తాను తగ్గించుకుని యాజకులను గనపరిచాడు. ఏం చేశాడు? యాజకులు చేసే పని యాజకులే చేయాలి. ఆ పని మాది కాదు, అది మాది కాదు అని అహరోను సంతతికి అప్పగించాడట. ఆమేన్ చెప్పండి. మరి మనం చిన్న ప్రార్థన చేస్తాం వస్తే, చిన్న పాట పాడతాం వస్తే, ఇంకొక పక్కన ఎక్కడ పక్కన ఖాళీ స్థలంలో చూసుకుని, అయ్యగారు ఇక మన మాట ఏంటలేదురా, మనం చేసుకుందాం, మనం వరదిల్లరో. మీరు చూడండి, నా దగ్గరికి చాలామంది వచ్చారు, అయ్యా మీ అయ్యగారితో కలిసి ఉంటాం. నా దగ్గరికి ఏ దైవశాఖడు వచ్చినా, ఏ విశ్వాసం వచ్చినా ఏమని చెప్తాను తెలుసా? ముందు నీ దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండు. నువ్వు అక్కడే తిరుగుబాటు చేసావంటే ఇక్కడ ఎందుకు తిరుగుబాటు చేయడా? చెప్పండి. తిరుగుబాటు చేయడా? చేస్తాడు. ఎంతోమందికి దైవసేవకులకి ఇదే మాట చెప్పాను నేను, మీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టొద్దు. ఆయన కోపడ్డాడంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఆయన నిన్ను తిట్టాడు అంటే ఒక అర్థం ఉంటుంది. నిన్ను సరిచేయాలని, నిన్ను ఒక అందమైన పాత్రగా, ఒక దేవుడు ఇష్టపడే పాత్రగా రూపుదిద్దాలని ఆయన హెచ్చరించాడు. కాబట్టి దేవునికి లోబడినట్లుగా నీ దైవజనుడు కూడా లోబడు అని చెప్తా. కొంతమంది అలా కాదు, మా అయ్యగారు సంఘంలో మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఏంటండి, మొదటి నుండి మేమే ఉన్నామండి. మరి అయ్యగారితో నేను కూడా ఉన్నా. నేను అనుకుంటానా ఆరోగ్యం సహకరించలే, అయ్యగారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, అయ్యగారు నన్ను పట్టించుకోవట్లేదని నేను బాధపడవచ్చా? మాట్లాడండి. ఆయనకి విస్తారమైన దేవుని పని అప్పగించాడు. ఆ పనిని తుదముట్టించడానికి ఆయన పరుగులెత్తుతున్నాడు. నాకు అప్పగించిన పరిధిలో నేను పరిగెట్టాలి. ఆమేన్. అంతేగాని దైవ సేవకుల మీద నిందలేసుకొని ఏరు సంఘం పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? కొంతమంది ఉంటారండి, అసలు ఆలు లేదు సూలు లేదు. ఏం చేస్తారో తెలుసా? కుంపట పెట్టుకుందాం అనుకుంటారు. కుంపట పెట్టుకుందాం. వాళ్ళు వరదలరా, సంఘం అట్టగే ఉంటుంది.
అదే దైవ సేవకుని అనుమతితో నీ సేవ నువ్వు చేసుకొని, నీకు దర్శనం ఉందా, ఆ దర్శనం ప్రకారం వెళ్ళు, నువ్వు వెళ్ళి అక్కడ పెట్టు అన్నారనుకో, దైవ సేవకులు అనుమతించారనుకో, నువ్వు వేరే సంఘం పెట్టుకుంటే వర్ధిల్లుతావు. ఆమె చెప్పండి, వర్ధిల్లుతావు, ఆత్మలను రక్షించగలుగుతావు. లేకపోతే నీ దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ ఎలా ఉంటారో తెలుసా? వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారండి? నువ్వేం మనస్తత్వం కలిగి ఉంటావు? ఒక దైవజనుడు రాశాడండి, ఒక దైవజనుడు రాశాడు పుస్తకంలో. ఏమని రాశాడు తెలుసా? మనం ఏ యొక్క మనస్తత్వం అయితే కలిగి ఉంటామో అలాంటి పిల్లల్నే కంటామంట. అర్థమవుతుందా? పాపపు ఉద్దేశాలు ఉంటే పాపం చేసేవారే మనకి పుడతారట, పాపం చేసేవారే మనకి పుడతారట. దైవజనుడు రాశాడు ఆయన. ఆ మాట చదివినప్పుడు నా గుండెలో గబేలు మన్నాయి. నువ్వు ఏ యొక్క మనస్తత్వం కలిగి ఉంటావో అలాంటి వారే సంఘంలో పుడతారట. సంఘంలో కాదు, మన శరీరక సంబంధమైన బిడ్డలు కూడా వాళ్ళు పుడతారు అని దైవజనుడు ఖచ్చితంగా రాశాడు. మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయ నాయకులకి మనం లోబడి ఉండాలి. ఏముండాలి చెప్పండి? రాజైనా కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? యాజకులకు అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? యాజకులకు అప్పచెప్పాడు. యాజకులకు అప్పచెప్పాడు. అది చూశాడు దేవుడు. నా సేవకుని ఇదిగో నేను దేవుని ప్రతినిధిగా, నా ప్రతినిధిగా ఇదిగో ఈ సంఘంలో ఉంచా, ఈ గ్రామంలో ఉంచా. ఆ యాజకుడు చేయవలసిన పని ఆ యాజకుడే చేయాలని తనతో చేయించినందుకు దేవుడు తోడయ్యి ఉండి అతనికి జయమిచ్చాడు. తిరుగుబాటు చేస్తే కాదు, తిరుగుబాటు చేస్తే కాదు. తిరుగుబాటు చేస్తే పుల్ల వంకరే ఎద్దిరుతుందంట, పొయ్య పుల్ల వంకరే పొయ్య తీరుతుందంట. నీ వంకర ఎడ తీయాలో దేవునికి తెలుసు. తిరుగుబాటు చేసే స్వభావం ఉన్నప్పుడు నీ వంకర ఎడ తీవాలో, నిన్ను ఎలా మెలు తిప్పాలో నా దేవునికి తెలుసు. ఎక్కడ అగ్ని వేయాలో అక్కడేస్తాడు. ఎక్కడేస్తాడు? ఎక్కడేస్తాడు? ఎక్కడ వేయాలో అక్కడ అగ్ని వేస్తాడు. ఆ అగ్ని కాలినప్పుడు బెండు వంకర వంకరగా ఉన్నావుగా, ఇప్పుడు లైన్ అవుతూ ఉంటావు, స్ట్రైట్గా వస్తావు. కాల్చంగానే ఆ అగ్నిలో పెట్టి కాల్చి పుల్లని ఏం చేస్తారో తెలుసా? బెండి తీస్తారు. అట్లాగే నీ బెండిది ఎలా తీయాలో నా దేవునికి తెలుసు. మీరు అట్లా ఉండమోకండి, మీరు అట్లా ఉండమోకండి. దండం పెట్టి ఓ దైవసేవకుడికి చెప్తున్నాను, మీరు లోబడి ఉండండి, ఆశీర్వదించబడతారు. నేను లోబడి ఉన్నా, నేను ఆశీర్వదించబడ్డా. ఆమె చెప్పండి. నేను ఫలించా. ఆ దీవెన మీరు కూడా పొందుకొందరుగాక, లోబడి ఉందరుగాక. ఇంకో మాట చెప్తా, అవలా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఈ సంవత్సరంలో మీరు నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో మీరు మీరు జీవితాల్లో నడుచుకోవాలి. ఇంకో మాట చెప్తా, 30వ వచనం, 30వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు అమ్మా ఎలా మాట్లాడారు? దైవ సేవకులు అందరితో ఎలా మాట్లాడారు చెప్పండి? ఓ మహారాజు, ఓ చక్రవర్తి. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే దైవ సేవకుడు విలువ అడిగి తెలీదు, అవునా కదా? ఏంటండి ఏంటంటే అంటాడో, ఎరా అంటాడో, ఏమంటాడో తెలియదు. కానీ ఒక మహారాజు యాజకులతో ఎలా మాట్లాడాడో తెలుసా? ప్రీతిగా మాట్లాడాడు. ఎలా చెప్పండి? మరి నీవు నీ దైవజనుడితో ప్రీతిగా మాట్లాడతావా? ఊరోళ్ళందరితో మాట్లాడతావు బాగా, నీ దైవజనుడితో మాట్లాడతావా? మాట్లాడతావా? బాండింగ్ ఉంటుందా దైవజనుడికి నీకు మధ్యన? ఉంటుందా? నీ దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ప్రీతిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ప్రీతిగా మాట్లాడాలంటే నీకు దైవ సేవకుడి విషయమై నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? ఒక మాట చెప్తా. ఆదికాండం 34వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి.
అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. ఏం మాట్లాడాడంట? ఎందుకని ప్రీతిగా మాట్లాడాడు? అతడు ప్రేమించాడు కాబట్టి ఆమెతో ఎలా మాట్లాడాడు చెప్పండి. ఇప్పుడు నువ్వు దైవజనుడిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వేం చేయాలో తెలుసా? ప్రీతిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మనం వచ్చామా వెళ్ళామా, ఆదివారం వచ్చామా వెళ్ళామా, ఎప్పుడన్నా దైవజనుడితో అయ్యా వందనాలయ్యా, బాగున్నారయ్యా, ఏంటయ్యా విషయాలు ఏంటి అని ఎప్పుడన్నా వ్యక్తిగతంగా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయా? దర్శించిన అనుభవాలు ఉన్నాయా? మాట్లాడరు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దైవజనుడితో మాట్లాడేటప్పుడు నువ్వు ప్రీతిగా మాట్లాడాలి. నువ్వు దైవజనుడితో ప్రీతిగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. నిజంగా నేను యవనస్తులతో మాట్లాడాలని ఆశపడతా ఉంటా. ప్రతిసారి యవన బిడ్డలని వీళ్ళని చూసినప్పుడు అనుకుంటాను, వీళ్ళతో కొంచెంసేపు మాట్లాడాలనుకుంటా. ఆమీన్ అనగానే రెక్కలు ధరించి రెక్కలు ధరించి అందరికన్నా ముందు వెళ్ళిపోతారు. అందరికన్నా మేము అలా వెళ్ళలేదండి. దైవజనుడితో ఒక రిలేషన్ ఉంటుంది మాకు. ఈనాటికి కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దైవజనుడికి ఫోన్ చేస్తా. అయ్యా ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యగారు మాట్లాడే ఉంటే కంపల్సరీగా మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇది చేయండి అది చేయండి అని దైవజనుడితో నేను మాట్లాడతా. ఎత్తపోయారనుకో ఫోను, ఆసారి మాట్లాడలేకపోవచ్చు. కానీ ప్రతిరోజు మా అమ్మకి ఎలా ఫోన్ చేస్తానో నా దైవజనుడికి కూడా చెప్పండి ఫోన్ చేస్తా. ఫోన్ చేయమన్నానని మీరు ఇష్టం వచ్చిన సమయాల్లో మీకు ఇష్టం వచ్చినప్పుడు కాదమ్మా. కొంతమంది అర్ధరాత్రుల్లో ఫోన్ చేస్తారు. అట్లా కాదు. నీ దైవజనుడు నీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో, ఆయన సమయం ఏంటో తెలుసుకుని చేయాలి. నేను దైవజనుడితో మాట్లాడతాను కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయను. 10 దాటినాక ఇప్పుడు ఎందుకంటే ఆయన మీటింగ్కి వెళ్తాడు, వచ్చేసరికి 3 అవుద్ది, 4 అవుద్ది, 5 అవుద్ది ఒకరోజు. అప్పుడే పడుకుంటాడు, ఒక 2 గంటలు పడుకుంటాడు. మనం 10ంటికి ఫోన్ చేసామనుకో, నిద్ర డిస్టర్బ్ అయిందనుకో, ఆరోగ్యం చెడిపోయిందనుకో, మళ్ళీ దేవుని సేవ చేస్తాడా? ఆయన ఫోన్ చేసే ముందు డ్రైవర్కి ఫోన్ చేసి అయ్యగారు లేచారా లేదా కనుక్కొని చేస్తా. నీకు ఒక దైవజనుడితో ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావా? ప్రీతిగా మాట్లాడే అనుభవం ఉందా? నువ్వేదైనా చేతే అన్నీ చేసేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తాక రండి. ఏం చేస్తాక రావాలంట? ఒకసారి నిద్రపోయే వాళ్ళు అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఊరికనే ఉన్నారా? ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? దైవజనుడితో ఎలా మాట్లాడాలి? ప్రీతిగా మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? దైవజనుడిని నువ్వు ప్రేమించి అనవు. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత దైవజనుడికి నీకు మధ్యన ఏముండాలో తెలుసా? సంబంధం ఉండాలి. ఏముండాలి? వెళ్ళాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం. దైవజనుడికి నీకు రిలేషన్ ఉందా? మాట్లాడాలి. దైవజనుడు ఎవరో? దేవుని ప్రతినిధి. దైవజనుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు. ఆ దైవజనుడితో నీకేముండాలి? మాట్లాడరు. రిలేషన్షిప్ ఉండాలి. ఏముండాలి? తండ్రి కొడుక్కి, తండ్రికి తల్లికి, తండ్రికి కుమార్తెకి ఉన్న రిలేషన్షిప్ ఉండాలి. ఏ షిప్ ఉండాలి? రిలేషన్షిప్ అంటే వేరేగా అర్థం చేసుకోమాకండి. తండ్రికి కుమారునికి, తండ్రికి కుమార్తెకి ఉన్న ఆ రిలేషన్షిప్ నువ్వు కలిగి దైవజనుడితో ప్రేమ కలిగి ప్రీతిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మాట్లాడతావా? మీ ఇంటికి నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తాను, కొన్ని ఫంక్షన్లకు వెళ్తాను. దైవజనుడు వచ్చి నిలబడి ఉంటే, అయ్యగారు వచ్చారా? ఏటా
అయ్యారు వచ్చారా ఆగండి ఇప్పుడే వచ్చేస్తా. ఈలోగా ఆ ఊరు ప్రెసిడెంటు ఆ ఏరియా కార్యకర్త వస్తాడు. ఆయన చూసి, అయ్యా వచ్చారా, కూర్చోండి. నువ్వు దైవజనుడిని గౌరవించలేకుండా నువ్వు దేవుణ్ణి కూడా గౌరవించవు. ఏం చేయవు? దేవుణ్ణి కూడా గౌరవించవు. దైవజనుడి విషయం ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో అంత నిర్లక్ష్యంగా దేవుని విషయమై ఉంటావు. నీకు భూమి మీద దేవుని ప్రతినిధి అంటూ ఒకరున్నారంటే ఎవరో తెలుసా? దైవసేవకుడే. నా ఇంటికి దైవజనుడు వస్తే ఎవరితోనూ నేను మాట్లాడినా, ఎంతమంది వచ్చినా వచ్చారా కొంచెంసేపు నాకు మాట్లాడతా. ఏమంటా? మా బంధువులు వస్తారు, రక్త సంబంధికులు వస్తారు, ఎంతోమంది వస్తారు. ఎరా మీ అయ్యగారు వస్తే ఇంకెవరు కనపడరంటే, అంటే దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎవరు చెప్పండి? దేవుడు వచ్చాడు నా ఇంటికి. ఆయన ఉండగా పక్కంటి వాళ్ళతో మనకు పని ఏంటి? ఏమండి, మా వాళ్ళు అంటూ ఉంటారు, ఎరా మీ దైవజనుడు వస్తే ఇక మేమేమీ కనపడమా అంటే, దైవజనుడే కదా నేను ఇలా ఉండటానికి కారణం. మొహమాటం లేకుండా చెప్తాను. ఏం చెప్తాను? దైవజనుడే కదా నేను ఇలా ఉండటానికి కారణం. ఒకప్పుడు మీరు అందరు నన్ను వెలివేశారు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇట్లా మాట్లాడతా. మీరందరు నన్ను వెలివేశారా, త్రోసేసారా, కానీ దైవజనుడు అక్కడిని చేర్చుకున్నాడు. నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. అదే చెప్తా నా బంధుమిత్రాదులే. నువ్వు ఎప్పుడైనా చెప్తావా? మీ దైవజనుడు ఎప్పుడైనా నీకు అంత రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుందా? ఊళ్ళో ఎవరైనా వస్తే, కొంత ధనవంతులు వస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ దైవజనుడికి ఇస్తావా? హిజ్కియా అలా లేడు. ఒక రాజు అయి ఉండి దైవ సేవకులను పిలిచి ప్రీతిగా మాట్లాడాడంట. ఏం చేశాడు? ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. దేవుడి మాటలు దీవించను గాక. నువ్వు దైవజనులతో ప్రీతిగా ఉంటే, దైవజనులు ప్రేమించి ఉంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ వెంబడి నడుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నువ్వు వెళ్ళిన చోటల్లో కూడా జయమిచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో వర్ధిల్లాలి. ఈ సంవత్సరం నువ్వు దీవించబడే సంవత్సరం. మింటి దీవెనలు, అగాధ జలముల దీవెనలో, సమస్త దీవెనలో, పరక్రమశాలి దీవెనలో, నీ తండ్రి దీవెనలో, సమస్త దీవెనలు నీ మీద ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తండి.